ఆకస్మికముగా నాకీ విషయములతో వియోగము కలుగును. ఒక్క క్షణములో నాపై గొప్ప ఆపద వచ్చి పడనున్నదనడి భవిష్యమున రానున్న దుఃఖము ఎవనికి కాన్పించదో ఓ అర్జున, ఆ పురుషుడు కేవలము అజ్ఞానుడే. ఇంద్రియముల యొక్క ఉదరమును విషయములనడి ఆహారముతో యథేచ్ఛగా నింపుచుండువాడు కూడా అజ్ఞానియే. ఎవడు యవ్వనావేశము మరియు సంపద వలన సేవ్యములను గురించి ఏ మాత్రము యోచించకుండా గ్రుడ్డిగా ప్రతి విషయమును అనుభవించుచుండునో, ఎవని మనస్సు చేయరాని పనినే చేయుచుండునో, ఎవడు అసంభవమగు విషయములను ఆశించుచుండునో, ఎన్నడూనూ యోచించకూడని విషయములను గురించి ఎవడు చింతనమునర్చుచుండునో, శరీరము మనస్సులు ప్రవేశించకూడని చోటున వాటిని ఎవడు ప్రవేశపెట్టునో, గైకొనరాని వస్తువునే ఎవడు అడుగునో, పొరపాటుగా కూడా స్మరింపరాని దానిని ఎవడు నిరంతరము స్మరించుచుండునో, పోరాని చోటునకే ఎవడు పోవునో, చూడగూడని దానినే ఎవడు చూచునో, తినరాని దానిని తిని ఎవడు ఆనందమును పొందునో, సాంగత్యము పనికిరాని దానితోనే ఎవడు సాంగత్యమునర్చునో, దేనితో సంలగ్నము పనికిరాదో దానితోనే ఎవడు సంలగ్నుడగునో, ఏ మార్గమున పోరాదో ఆ మార్గముననే పోవునో, ఎవడు వినరాని మాటలను వినునో, పలుకరాని మాటలను పలుకునో, మరియు తన ఈ ఆచరణము వలన ఇంతటి దోషము ప్రాప్తించునని ఎరుగడో, ఓ అర్జున, మనస్సుకు రుచికరముగా ఉన్నందువల్ల ఎవడు ఈ పని చేయతగునా చేయరాదా అని ఏ మాత్రమును యోచించడో, మరియు ఎవడిట్టి మనస్సుకు రుచివంతముగా ఉన్న పనులను తన కర్తవ్యములుగా తలంచి చేయుచు తాను ఈ పనులను చేసినందువలన తనకు పాపము వచ్చుననిన్ని మరియు భవిష్యత్తున నరకయాతనలను అనుభవించవలసి ఉండుననిన్ని యోచించని పురుషుని సాంగత్యము వలన జ్ఞానులతో కూడా వాద వివాదములు చేయ సమకట్టునంత మిక్కుటముగా ఈ ప్రపంచమున అజ్ఞానము వృద్ధియగును. ఇక దీనిని విడిచి అజ్ఞానమును స్పష్టముగా తెలుసుకొనుటకు వీలుగు కొన్ని లక్షణములను నీకు చెప్పెదను, వినుము. నూతనముగా తీయబడిన సుగంధిత పరాగమునందు భృంగి అనగా ఆడతేనెటీగకు ఉండెడి ప్రీతి వలె ఎవడు గార్హస్య సుఖములందు ప్రీతి కలవాడై ఉండునో, చక్కెరపై వ్రాలిన ఈగ ఎల్లప్పుడూ దాని మీదనే ఉండవలనని మరియు దానిపై నుంచి లేచుటకు దాని మనస్సు ఏ విధముగునూ అంగీకరించని రీతిని ఎవడు స్త్రీ ఆజ్ఞానుసారమే నడుచుకునడి ఇచ్చ కలవాడై ఉండునో, నీటి గుంటలో ఉన్న కప్ప దానిని విడిచి బయటకు రాగోరని రీతిని, లేదా దోమ చీమిడిని వదిలిపెట్టగోరని రీతిని, లేదా పశువులు ఎల్లప్పుడూ బురదలో పడుకుని ఉండుటను వాంఛించు రీతిని, ఎవని జీవము మనస్సు మరియు ప్రాణములు సాంసారిక జంజాటముల నుంచి బయటకు రాజాలవో, సర్పము బంజరుగా ఉన్న ప్రదేశమునందుండి అచ్చట నుంచి ఏ విధముగాను తొలగిపోవటను వాంఛించని రీతిని ఎవడు తన సంసారమునే పట్టుకుని వ్రేలాడుచుండునో, స్త్రీ తన ప్రాణనాథుని తన శక్తినంతనూ వినియోగించి ఆలింగనమునర్చుకున్న రీతిని ఎవడు తన గార్హస్యమును గట్టిగా పట్టుకొని ఉండునో, తేనెను సంపాదించు ఉద్దేశముతో తేనెటీగలు నిరంతరము పరిశ్రమ చేయు రీతిని ఎవడు తన కుటుంబ సంరక్షణార్థమై నిరంతరము కృషి చేయుచుండునో, అదృష్టవశమున వార్ధక్యములో కలిగిన ఏకపుత్రునిపై అతని తల్లిదండ్రులకు ఉండేడి అనురాగము వలె ఎవనికి తన కుటుంబంపై అంత మిక్కుటమగు అనురాగము ఉండునో, మరియు ఎవనికి తన భార్యయే సమస్తముగా ఉండునో, ఎవడు కేవలము స్త్రీ శరీరమునే భజించుచు మరియు ఉపాసించుచూ ఉండునో, నేనెవడను, నేనేమి చేయవలను అనడి జ్ఞానము నామమాత్రమునకైనను ఎవనికి లేదో, మహాజ్ఞానులగు వారి చిత్తము కేవలము బ్రహ్మమందే రమించుచు ఆ బ్రహ్మము ముందు దాని యొక్క ఇతర వ్యవహారములన్నీ లోపించు రీతిని ఎవడు తన సమస్తేంద్రియములతోనూ స్త్రీపై ఏకాగ్ర భావముతో అనురాగమును ఏర్పరచుకునునో,
ఎవడు స్త్రీ సంబంధమగు అనురాగము ముందు లజ్జ మరియు హానులను గాని లోకాపవాదులను గాని లక్ష్యపెట్టడో, ఎల్లప్పుడూ స్త్రీ ఇచ్ఛానుసారమే నడుచుకొనుచుండునో, మరియు ఆమె వలయందు చిక్కుకుని గారడివాని కోతివలే చిందులు త్రొక్కుచుండునో, పరమలోభియగువాడు తాను స్వయముగా కష్టపడటే కాక ఇష్టమిత్రులను కూడా దుఃఖపెట్టి డబ్బును కూడబెట్టు రీతిని ఎవడు దానము పుణ్యకార్యములు నొనర్చుటయందు లోభిత్వముతో ఉండునో, ఎవడు తన చుట్టపక్కములను కూడా మోసగించి మరియు వారిని ఆదరించుటయందు కూడా కొరత చేయుటకు వెనుకాడక తన భార్య యొక్క వాంఛితములందే మాత్రము లోటు లేకుండా అన్నింటినీ నెరవేర్చుచుండునో, ఎవడు అతి స్వల్పమగు ఖర్చుతో ఆరాధ్య దేవతలను సంతుష్టులను నర్చగోరునో, గురుజనులను కూడా ఇటులనే మోసగించును మరియు తన తల్లిదండ్రులకే కూడా ఖర్చు పెట్టుటలో తన అసమర్థతను వెల్లడించుచు తన భార్య యొక్క సౌఖ్యమునకై చూచిన ప్రతి గొప్ప వస్తువును ఎంత విలువగలదైనప్పటికీ వెనుకాడక కొని తెచ్చును. ప్రేమపూరితుడగు భక్తుడు తన కులదేవతను ఉపాసించి భజించు రీతిని ఎవడు తన భార్యను ఉపాసించుచుండునో, అసలైనవి మరియు శ్రేష్టమైనవి అగు వస్తువులను తన భార్య కొరకై ప్రత్యేకించి ఉంచి ఇతర సామాన్యమగు వస్తువులను కూడా ఇతరులకు ఇవ్వడో, తన భార్య వైపు ఎవడైనా కన్నెత్తి చూచునెడల లేదా ఆమెను విరోధించునెడల అతనికి ప్రళయ సమానమగు అనర్థము కలుగునని ఎవడు భావించునో, శరీరంపై దద్దుర్లు లేచిననడి భయముతో దేవతలకు భక్తిపూర్వకముగా వెండి నాగేంద్రుని అర్పించుకుని రీతిని ఎవడు తన భార్య యొక్క అతి స్వల్పమగు వాంఛను కూడా భక్తిపూర్వకముగా నెరవేర్చుచుండునో, ఓ అర్జున, తాత్పర్యమేమనా, ఎవడు తన భార్యనే సర్వస్వముగా తలంచునో మరియు ఆమె కడుపున పుట్టిన బిడ్డలను ప్రేమించుట మాత్రమే ఎరుగునో, మరియు ఎవనికి తన భార్య యొక్క వైభవమంతయు తన ప్రాణముల కంటే కూడా ప్రియమైనదిగా ఉండునో, అట్టి పురుషుడు అజ్ఞానమునకు ఆధారమైనవాడు. అతని వలన అజ్ఞానము యొక్క ప్రతిభ పెంపొందించుచుండును మరియు అతడు ప్రత్యక్షముగా అజ్ఞానమే అగును. విక్షుబ్ధ సముద్రమునందు విచ్చలవిడిగా వదలబడిన నావ అలలతో పాటుగా ఊగులాడుచుండు రీతిని ప్రియ వస్తువు ప్రాప్తించినందువలన అతడు పొందిడి ఆనందము ఆకాశమునందు కూడా పట్టజాలనంత మిక్కుటమైనదిగానై, అప్రియ విషయము జరిగినప్పుడు అతడు పొందిడి దుఃఖము రసాతలము వరకు పోవునట్టి భేదభావమనడి బంధనమున పడియున్న అంతఃకరణము కలవాడు ఎంతటి బుద్ధిమంతుడైనప్పటికీ అతనిని అజ్ఞాన స్వరూపునిగానే ఎంచుకొనవలెను. ద్రవ్య సంపాదన మొనర్చవలనన్నడి తలంపుతో వైరాగ్య వేషము పూను రీతిని ఎవడు తన మనస్సునందు ఏదో ఫలమును ఆశించి నా సేవయొనర్చునో, లేదా వ్యభిచారిణియగు స్త్రీ తన మిండగాని వద్దకు పోవుటకు వీలు కలిగించుకుని తలంపుతో తన పతిని సంతోషపెట్టి మరియు అతనికి నమ్మకము కలిగించుటకై బయటకు కపటముతో కూడిన శుద్ధ వ్యవహారము మరియు ఆచరణము కలదై ఉండు రీతిని, ఓ అర్జున, ఎవడు బయటకు నటనగా నా సేవయొనర్చుచు వాస్తవమునందు విషయ సుఖములను పొందవలననడి దృష్టి కలవాడై ఆ విధముగు భక్తిచే తాను వాంఛించిన ఫలము కలుగునందువలన ఈ భక్తి అంతయు నిరర్థకమని తలంచి నా సేవను విడనాడునో, ఎవడు ఈ రీతిని రైతు ప్రతిరోజు క్రొత్త క్రొత్త భూములను తీసుకుని దున్ను రీతిని దినదినము క్రొత్త క్రొత్త దేవతలను ఆరాధించుచుండునో, మరియు తన ప్రతి క్రొత్త దేవతను తానిదివరకు సేవించిన పాత దేవత వలనే సేవించునో, ఎవడు ఏదైనా నూతన గురు సంప్రదాయమునందలి విశేషముగు ఆడంబరమును చూచి ఆ ఆడంబరమునకు లోనై ఆ మంత్రగ్రహణమునర్చునో, మరియు అన్యమంత్రములన్నింటినీ క్షుద్రముగా తలంచి విడనాడునో, ఎవడు సజీవ ప్రాణుల పట్ల నిర్దయతో వ్యవహరించుచు వృక్షములు పాషాణములు మొదలుగాగల స్థావర వస్తువులను దేవతలుగా భావించి వాటిని పూజించుచుండునో,
మరియు ఈ రీతిని ఎవనిపైనైనను ఏకనిష్టతో కూడియున్న శ్రద్ధ ఉండదో, ఎవడు నా విగ్రహమును తన ఇంటి యందు ఒక మూల స్థాపించియుండి తాను స్వయముగా ఇతర దేవతలను దర్శించుటకై మరియు యాత్రలకై బయలుదేరునో, ఎవడు నన్నెల్లప్పుడూ పూజించుచుండి కూడా మంగళ కార్యములందు కులదేవతలను అర్చించుచుండునో, మరియు కొన్ని విశేష పర్వదినములందు అన్యదేవతలను ఆరాధించునో, ఇంటియందు నా విగ్రహమును స్థాపించుకుని ఇతర దేవతలకు ఎవడు ముడుపు కట్టుచుండునో, మరియు శ్రాద్ధ సమయములందు తన పితరుల భక్తుడగునో, ఎవడు ఏకాదశి నాడు నన్నెంతగా ఆరాధించునో అంత మిక్కుటముగా శ్రావణ శుక్ల పంచమి నాడు నాగులను కూడా అదే రీతిని ఆరాధించునో, ఎవడు భాద్రపద శుక్ల చతుర్థి నాడు గణపతికి భక్తుడై చతుర్దశి వచ్చినప్పుడు దుర్గాదేవికి భక్తుడగునో, ఎవడు నవమి వచ్చుటచే నవచండీ అనుష్ఠానమునకై కూర్చొని ఆదివారము నాడు కాలభైరవునకు పులగము పెట్టునో, మరియు సోమవారము వచ్చినప్పుడు బిల్వపత్రము గైకొని శివలింగము వైపుకు పరుగిడునో, అనగా ఈ రీతిని ఎవడు నానా విధములగు దేవతలనందరినీ ఆరాధించుచు మరియు ఉపాసించుచుండునో, మరియు ఈ రీతిని తొందరపాటుతో ఎవడు క్షణం సేపు కూడా శాంతము లేనివాడై అన్ని విధములగు దేవతలను ఆరాధించుటకై పరుగిడునో, ఆయా దేవతలను ఆయా సమయములందు భజించుచుండునో, అట్టి వానిని గురించి అతడు మూర్తిత్వమును దాల్చిన అజ్ఞానమేనని నీవు నిశ్చయముగా తెలుసుకొనుము. నిర్జనము మరియు స్వచ్ఛమగు తపోవనము, తీర్థము మరియు నదీ తీరములను చూచినప్పుడు యావగింపు గాని అయిష్టము గాని పొందు వానిని కూడా మూర్తిత్వమును దాల్చిన అజ్ఞానముగానే ఎరుంగుము. ఎవనికి జనసమ్మర్దమునందుండుటే ఇష్టముగా ఉండునో, ఎవడు ఈ సాంసారిక జంజాటములందే మైమరచి ఉండునో, ఎవడు లౌకిక విషయముల ఎడ అనురాగము కలవాడై మాట్లాడుచుండునో, అట్టివాడు కూడా మూర్తిత్వమును దాల్చిన అజ్ఞానమే అగును. ఆత్మదర్శన ప్రాప్తిని కలిగించడి విద్యను గురించిన చర్చ వచ్చినప్పుడు దానిని గురించి ఏ విద్వాంసుడు పరిహసించునట్టి బుద్ధి కలవాడై ఉండునో, ఎవడు పొరపాటుగానైనా ఉపనిషత్తుల వైపు దృష్టిని మరల్చడో, ఎవనికి యోగశాస్త్రము నచ్చదో, ఆధ్యాత్మిక జ్ఞానము వైపుకు ఎవని ప్రవృత్తి మరలదో, ఎవని యందు ఆత్మచర్యకు సంబంధించిన శ్రద్ధ పూర్తిగా కొరవడి ఉండునో, మరియు ఈ విషయము యోచింపతగినదే కాదని ఎవడు తలంచుచుండునో, ఎవని మనస్సు పలుపు త్రెంచుకొని పారిపోవు పశువుకు వలె ముక్తము మరియు స్వేచ్ఛాచారము కలదై ఉండునో, ఎవడు కర్మకాండ యందు నిపుణుడై ఉండునో, ఎవనికి పురాణములన్నయూ కంఠస్థమో, ఎవడు జ్యోతిషమునందు కూడా పారంగతుడో, ఎవడు శిల్పకర్మలందు చతురుడో, పాక విద్యయందు నిష్ణాతుడో, మరియు అధర్వణ వేదమందలి అఘోరీ మంత్రతంత్రములందు కౌశలము కలవాడో, ఎవనికి కామశాస్త్రమునందు నేర్చుకొనవలసిన విషయమేదియూ మిగిలి లేదో, ఎవనికి మహాభారతమందలి సంగతులన్నయూ తెలియనో, మరియు వేదముల మూర్తిత్వమును దాల్చి ఎవని కరతలమునందుండునో, ఎవనికి నీతిశాస్త్ర జ్ఞానము కలదో, వైద్యశాస్త్ర జ్ఞానము కలదో, మరియు కావ్య నాటకములందు ఎవడు సాటిలేని జ్ఞాతయో, ఎవడు స్మృతులను గురించి చర్చించునో, గారడీ విద్యా రహస్యముల నెరుంగునో, మరియు శబ్దకోశమును ఎవడు తన బుద్ధికి సేవకునిగా ఉనర్చుకునునో, వ్యాకరణ శాస్త్రమునందు అగాధమగు జ్ఞానము కలవాడో, అనగా ఎవడు సర్వ విషయములందునూ గొప్ప పండితుడై ఉన్నప్పటికీ ఒక్క ఆధ్యాత్మిక విద్యయందు సంపూర్తిగా జన్మాంధుడో, ఎవడు ఆధ్యాత్మిక శాస్త్రము మినహా తత్తిమ్మ శాస్త్రములన్నింటి సిద్ధాంత ప్రతిపాదనమును చేయగల సమర్థుడో, అట్టి వానికి గల ఈ జ్ఞానమునంతకును నిప్పంటించవలెను. తల్లిదండ్రులకు కీడు కలుగచేయునట్టి నక్షత్రమున పుట్టిన బిడ్డని వలె ఇట్టి అన్యమగు జ్ఞానము కల వానిని చూడనే కూడదు.
నెమలి శరీరమునందంతటను రెక్కలుండును, ఆ ప్రతి రెక్క యందును నేత్రములు కూడా ఉండును. అయినప్పటికీ ఆ నేత్రములన్నింటను దృష్టి కొరవడి ఉండు రీతిని ఇట్టి జ్ఞానమునందు కూడా వాస్తవిక దృష్టి కొరవడి ఉండును. సంజీవనీలత యొక్క ఏ మాత్రపు ముక్క చేజిక్కినప్పటికీ చాలును. అన్య ఔషధములు మూలికలు బండ్ల కొలది ఉన్నప్పటికీ దాని ముందు అల్పమైనవే కదా. 32 సౌందర్య లక్షణములు ఉన్నప్పటికీ ఆయువు లేకున్న ఎడల, లేదా అనేకములకు ఆభరణములు ఉన్నప్పటికీ వానిని ధరించుటకు మస్తకమే లేని ఎడల, లేదా పెక్కుమంది వాద్యగాండ్రు మరియు మంగళహారతులిచ్చువారు ఉన్నప్పటికీ వధూవరులు లేకున్నచో వీటన్నింటి ఉపయోగమేమి ఉండును? ఇదే రీతిని ఒక్క ఆధ్యాత్మ శాస్త్రము మినహా మిగతా అన్ని శాస్త్రములు తమ అపూర్ణత్వము వలన కేవలము నిష్ఫలము మరియు భ్రామకములు అగును. కావున ఓ అర్జున, ఆధ్యాత్మిక జ్ఞానము బోధపడని చదువుకున్న మూర్ఖుని శరీరమును అజ్ఞానాలయముగా ఎరుంగుము. అతని జ్ఞానమంతయు ఒక్క అజ్ఞానమనడి తీగయందు కాచిన ఫలముగానే అగును. అతని ప్రతి మాటను అజ్ఞాన పుష్పముగా ఎరుంగవలను. అతనికి లభించు పుణ్యఫలములు కూడా అజ్ఞానమే అగును. ఆధ్యాత్మిక శాస్త్రమును గురించిన ఆదరణ లేని మనస్సు గలవానికి జ్ఞాన వస్తువెన్నడును కాన్పించనేరదు. నది యొక్క ఈవలి తీరము వరకు రాక వెనుకకు మరలి పారిపోవునట్టి వానికి దానికి గల ఆవలి ఒడ్డున గల సంగతులను గురించిన జ్ఞానము ఎటుల కలగగలదు? లేదా గుమ్మము వద్దనే కుత్తుక నొక్కివేయబడిన వానికి ఇంటి అందలి విషయములు ఎటుల తెలియను? ఇదే రీతిని ఓ అర్జున, ఆధ్యాత్మిక జ్ఞాన పరిచయము ఏమాత్రమూ లేని వానికి సత్యజ్ఞాన ప్రాప్తికి తావెచ్చట కలదు. ఇట్టి వానికి వాస్తవిక జ్ఞానతత్వము ఏ మాత్రమూ తెలియదని విశేషించి చెప్పనక్కరలేదు. గర్భిణీ స్త్రీకి అన్నము పెట్టినందువలన ఆమె గర్భమందలి పిండము లేదా బిడ్డ వృద్ధి పొందు రీతిని పైన చెప్పబడిన జ్ఞాన పదములందే అజ్ఞాన పదములు కూడా అంతర్భావముగా అగును. గ్రుడ్డి వాణిని ఆహ్వానించినప్పుడు అతడు తనకు తెలిసిన మరొక వాణిని వెంట నిడుకుని వచ్చు రీతిని అజ్ఞాన లక్షణములను నీకు చెప్పినందువల్ల జ్ఞాన లక్షణములు వాటంతటవే నీకు బోధపడసాగును. అందువలననే ప్రస్తుత ప్రకరణమునందు అమానిత్వాది జ్ఞాన లక్షణములకు భిన్నమగు అజ్ఞాన లక్షణములే ప్రతిపాదింపబడినవి. పైన చెప్పబడిన 18 జ్ఞాన లక్షణములకు విరుద్ధమగువన్నీయు అజ్ఞాన లక్షణములగును. గత శ్లోకమందలి ఒక పాదమునందు శ్రీకృష్ణుడు జ్ఞాన లక్షణములను మార్పు చేసినచో అవి ఏ అజ్ఞాన లక్షణములగును అని చెప్పిరి. అందుచే నేనీ ప్రణాళికను అనుసరించియే ఈ విషయమును వివరించి చెప్పి తిని. మూలమునంది ప్రణాళిక అనుసరించబడలేదు. అయినను నీరు పోసి పాలను పెంపొందింపచేసడి సిద్ధాంతమును అనుసరించి వ్యర్థమగు సంగతులను పెంచి విషయమును విస్తరింపను. నేను మూల శ్లోకములందరి శబ్ద మర్యాదను విడనాడక మూలమున ధ్వనించడి అర్థమును స్పష్టీకరించుటకు ప్రయత్నమును నర్చి తిని. ఈ మాటలను విని శ్రోతలిటులనిరి, ఓ కవిపోషక, మీకీ భయము కలుగనక్కరలేదు. గీతయందు గర్భితమునర్పబడిన విషయములను మాకు వివరించి చెప్పవలసినదిగా శ్రీకృష్ణ భగవానులు మిమ్ము ఆజ్ఞాపించియున్నారు. భగవానుని ఆ మనోరథమును మీరు నెరవేర్చుచున్నారు. మీరా విషయములను చెప్పునప్పుడు మీ మనస్సు ప్రేమచే గద్గదమగును. అందుచేతనే నేడు మాకు శ్రవణ సుఖము వలన జ్ఞాన నౌక లభించినది. అటుపైని శ్రీహరి ఇంకా ఏమని చెప్పెనో మాకు త్వరగా చెప్పుడు. మహాత్ముల యొక్క ఈ మాటలను విని శ్రీ నివృత్తినాథ దాసులకు శ్రీ జ్ఞానదేవులు, ఓ శ్రోతలారా, ఇక వినుడు అని చెప్పిరి. అంత శ్రీకృష్ణులు అర్జునునితో ఇటులనిరి, ఓ అర్జున, అంతమున నేను చెప్పిన లక్షణములన్నీయు అజ్ఞాన లక్షణములే. నీవి అజ్ఞానమును విడిచి జ్ఞానము వైపు దృఢ నిశ్చయము కలిగియుండుము. జ్ఞానమును గురించి ఈ రీతిగా చెప్పగానే అర్జునునకు ఆ జ్ఞేయము ఎటుల ప్రాప్తించునో తెలుసుకొనవలననడి కోరిక జనించెను. దానిని సర్వాంతర్యామియగు భగవానుడు తెలుసుకుని
జ్ఞేయమననేమో చెప్పెదను వినుము అనిరి.